తల్లి లేని బిడ్డే కదా అని ఆ విశ్వాన్ని చేరదీశాం. వాడింత పని చేస్తాడనుకోలేదు. ఇప్పుడేంటి ఏం ప్రయోజనం? నువ్వు ఇంటికి వచ్చిన రోజున అడిగాను కదరా, నీకు నీ భార్యకు గొడవైందని. ఏమీ లేదని అబద్ధం చెప్పి మనసులో దాచుకుని పరిస్థితి ఇంతవరకు తెచ్చావు. ఆగండి మావయ్య, ఏం జరిగిందో కనుక్కోకుండా తొందరపడడం మంచిది కాదు. ఇంకా ఎవరికి కనుక్కునేది? పెద్ద అక్షరాలతో పేపర్లలో వేశారుగా వీడి పిల్ల ఆ కుర్రోడితో లేచిపోయిందని. ఒరే చూసి చూసి అలాంటి దాన్ని ఇది చూసుకున్నావురా. బాబు, నా కూతురు ఆ పని చేసుండదు. నేను అలా పెంచలేదు. ఏదో తప్పు జరిగింది. 4 రోజుల ముందు కూడా ఫోన్ లో మాట్లాడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, మోస్ట్లీ కన్ఫర్మ్డ్ అన్నారని చెప్పింది. కడుపు మీద రిసీవర్ పెట్టి నీ మనవడు ఏమంటున్నాడో విను అంది. బాబు, ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మొద్దు బాబు. ఏంటి అలా బెల్లం కొట్టిన రాయలో నిలబడ్డావు? నోరు తెచ్చి మాట్లాడు. రాజారావు, ఇక ఆలస్యం చేయకూడదు. మనం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం కూడా వెతుకుదాం. వాళ్ళు దొరికి న్యూస్ పేపర్ లో రాసింది నిజమైతే డైవర్స్ అప్లై చేద్దాం. ఏ పెద్ద మనిషి, నువ్వేమంటావు? పెద్దవాళ్ళు మీరేం చేసినా నాకు మా ఇద్దరికి ఇష్టమే. ఏమిటానా మీరు? ఎవడో డబ్బుల కోసం పేపర్లో ఏదో రాస్తే మన ఇంటి కోడలు అనుమానిస్తావా? ఇదేం బాలేదు నాన్న. బాగోలేదు. ఈ ఇంట్లో జరిగేది ఏది బాగోలేదు. రాజారావు, పద మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నాన్న, దిస్ ఇస్ ద లిమిట్. పోలీస్ స్టేషన్ కి కోర్టుకు వెళ్ళి నా భార్యను బజార్కి లాగొద్దు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. ఏంటా తప్పుడు? ఎక్కడ రాస్కల్? నాకు తెలియదు. ఓరం బొక్క పెదవని కన్ని నా పెళ్ళాం లేచిపోయిందంటావరా? ఎక్కడున్నాడు? వాడిని నేను ప్రాణాలతో వదలను. ఆయనకేం తెలీదు. అసలే వంక బాలేదు. అయ్యా సార్, ఆ అబ్బాయితో ఎప్పుడైనా ఫోన్లోనే మాట్లాడతారు. ఆయనకేం తెలీదు. ఇదిగో నీ కొడుక్కి ఫోన్ చేయి. వెంటనే ఇక్కడికి రమ్మను. నంబర్ నీకు తెలుసు. ఫోన్ చేయి, లేదా ఈ కాలు చేయి కూడా పని చేయకుండా విరిచేస్తాను. చేయరా? ఇదిగో మీ అబ్బా చచ్చిపోయాడు. వెంటనే రమ్మని చెప్పు. చెప్పువే. హలో బాబు, నేనే లక్ష్మిని. చెప్పు. అయ్యగారు గుండె నొప్పితో చచ్చిపోయారు. ఎప్పుడు? రాత్రి. హలో 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 హలో. ఫోన్ వాడికి ఇవ్వు. ఎవరికి? ఇంటికి వచ్చి బెదిరించి ఫోన్ చేయిస్తున్నాడే రఘు, వాడికి. బాబు, ఇవ్వవే. మీతో మాట్లాడాలట. నేను ఇక్కడ ఉన్నది వాడికి తెలుసు. ఎరా రే, నీ తెలివితేటలన్నిటినీ నీ ఆఫీస్ లో చూపించు, నా దగ్గర కాదు. మా నాన్న చస్తే అది న్యూస్. ఎలాగో తెలుసా? నీ పెళ్ళా నాతో లేచొచ్చిందని పేపర్లో వచ్చిందే, ఆ టైప్ లో. ఏంటి షాక్ అయ్యావా? నేనొచ్చింది వీడెలా కనిపెట్టాడబ్బా అని. పని మనిషి చేత ఫోన్ చేయించడం తెలిసిన వాడివి. చేస్తే ఏడవాలని చెప్పడం తెలీదా?
ఆఫీసర్ రా, అసలు నీకెవడు ఉద్యోగం ఇచ్చాడు? గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ రాజశేఖర్ని పట్టుకొని జైల్లో పెంచిన పెద్ద ఆఫీసర్వి ఇలా పిచ్చి విధవలా ట్రేస్ అవుట్ చేస్తున్నావేంట్రా? రే మత పిచ్చి నా కొరక, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం ఒళ్ళో పడుకొని ఎందుకురా నువ్వు నన్ను మొదటి నుంచే డిస్టర్బ్ చేస్తున్నావు? లోకంలో నీకు వేరే అమ్మాయి దొరకలేదా? ఎందుకు నా మైథిలిని నన్ను విడదీశావు? నీకు మర్యాదగా చెప్తున్నాను, మైథిలిని మర్చిపో. తను నా మైథిలి, నాకు మాత్రమే సొంతం. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదో నీ అబ్బని. ఆ అబ్బని చంపేస్తావా? చంపుకో. ఆ చేత్తోనే కొరివి కూడా పెట్టి ఫారెన్ నుంచి మా అన్నయ్య రాగానే కూల్ డబ్బులు తీసుకొని జైలుకి వెళ్ళిపో. ఆస్తి కావాలన్నా తీసుకో, నాకు వెంట్రుకతో సమానం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, మైథిలిని మర్చిపో. రేయ్, నా మైథిలికి ఏమైనా అయిందనుకో నిన్ను అడ్డంగా నరికేస్తాను రా. గుడ్ జోక్. నీ మైథిలా? ఆ కథ ఏనాడో ముగిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు అక్కర్లేదని నువ్వు కట్టిన తాళ్ళు నిన్ననే తీసిపారే. ఏంటి తల తిరుగుతుందా? నీ ఫోన్లో ఎంఎంఎస్ ఉందిగా, ఫోటో పంపిస్తాను చూడు. హలో ఎయిర్టెల్, కనెక్ట్ మీ టు జయశ్రీ. జయశ్రీ, నేను రఘుని. కాల్ ట్రేస్ చేసావా? మెసేజ్ పంపించానే. జస్ట్ నో ఒక ఎంఎంఎస్ కూడా అదే ఫోన్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ జయశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిసిపోయింది. వాడికి కొరివి పెట్టడానికైనా బతుకుంటూ. హలో, వాడి ఇక్కడికి వస్తాడు, వాడి ఇక్కడికి వస్తాడు. వస్తే ఏమవుతాడు తెలుసా? నువ్వు ఎక్కి ఏడ్చినంత మాత్రానా చచ్చింది బతికొస్తుందా మైథిలి? వాడి చావు కూడా చూసి ఇంకాస్త ఏడుద్దు గాని.
చావరా గాడిద